ఈరోజు టీడీలో నుంచి వచ్చిన మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా నమస్కారాలు. కొత్తగా పార్టీలో చేరుతున్న మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. థామస్ గారిని మనం ఎప్పుడైతే ఇన్ఛార్జిగా పెట్టామో అప్పటి నుంచి పార్టీ కూడా బాగా అభివృద్ధి అవుతా ఉంది. మంచి మనం ఒకేసారి చరిత్రలో గెలిచాం. పాత రోజుల్లో ఏ పనిచేరు ఉండేది, తర్వాత దిగులు అయింది. కానీ అప్పట్లోనే ఒకసారి గెలిచాం, 2 సార్లు గెలిచాం. ఒకసారి గాంధీ 2 సార్లు గెలిచామంటే 9 సార్లకు గాను 2 సార్లే మనం గెలిచాం, 7 సార్లు ఓడిపోయాం. కానీ ఈసారి నాకు ఏమాత్రం అనుమానం లేదు, దానికి మనస్ఫూర్తిగా మీ అందరి సహకారం. అదే మరి థామస్ కూడా బాగా ముందుకు పోతున్నాడు. మొన్నటి చిట్టబాబు పనిచేశారు. ఇప్పుడు అందరూ కలిసి వారి నాయకత్వాన్ని బలపరిచి ఎక్కడ కూడా డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ లేకుండా ఒకే నాయకత్వం, థామస్ గారి నాయకత్వంలో మీరందరూ పనిచేయాల్సిన ఇంకా ఇదే మరిగా గ్రామం తిరగాలి. తెలుగుదేశం పార్టీకి ఒక వేవ్ క్రియేట్ అవుతా ఉంది. నాయకులు కరెక్ట్గా పనిచేస్తే ఏ సీట్ అయినా సునాయాసంగా గెలుపండి, అవసరం లేదు. నేను నిన్న ఈరోజు నా కాన్స్టిట్యూన్సీలో చూస్తున్నాను. మా వాళ్ళు ఒక లక్ష్యం పెట్టుకున్నారు, 1 లక్ష ఓట్ల మెజార్టీ సాధించాలని. నేను చాలాసార్లు వచ్చాను, 9 సార్లు మనమే గెలిచాను. ఇక్కడ 7 సార్లు నేను గెలిచాను. 8వ ఎలక్షన్కి వస్తున్నా ఇప్పుడు మళ్ళీ. అయితే 7 సార్లు ఎప్పుడూ చూడని స్పందన ఈరోజు నేను చూస్తున్న. చిన్న పిల్లల దగ్గర నుంచి అందరినీ మనం విడమరిచి చెప్పడమే చాలా ముఖ్యం. ఎందుకు ఈసారి ఎన్నికలు ప్రాధాన్యత ఉంది. అతను చెప్పేది 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు దోచుకుంటున్నాడు. మనం వస్తే 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు చేసే మార్గాన్ని చూపిస్తాం. అది ఆయనకు మనకుండే తేడా. ఆ విషయం బాబు షూరిటీ, భవిష్యత్తు గ్యారంటీ మీరు ఇంటింటికి తీసుకోగలిగితే ఆటోమేటిక్గా మీ గ్రాఫ్ పెరుగుతుంది. అక్కడి నుంచి ఫ్యూచర్లో ఏం చేయబోతున్న ఆ విషయాలు మీరు బాగా స్పష్టంగా చెప్పి వీళ్ళు చేసిన తప్పుడు విధానాలు కూడా ఎండగట్టగలిగితే మాత్రం ఏకపక్షంగా ఎన్నికలు ఉంటాయి. మీ ఎమ్మెల్యేకైతే, మీ మంత్రికి అయితే